మనం అంటే ఒక భావదారిద్ర్యంలో ఉన్నాం. మన పాలకులు, మన దగ్గర ఉన్న మేధావులు, మన ప్రజలకేమో అవగాహన లేమి ఉన్నది. ఇప్పుడు మనం బనకచెర్ల ఒక లింక్ ప్రాజెక్ట్, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక్క ఎకరం కొత్త ఆయకట్లేదు, ఒక్క ఎకరం కొత్త ఆయకట్లేదు, 1,00,000 కోట్లతోని ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మనం 93,000 కోట్లు పెట్టి 19,60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మొదలు పెడితే దాని మీద అనేక రకమైన ఆరోపణలు. ఇంకొకటి చెప్తారు మన దగ్గర ఉన్న పెద్దోళ్ళు, అసలు ఈ స్టెబిలైజేషన్ ఏంది, ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం. ఒక ప్రాజెక్టులో ఉన్న ఆయకట్టుకు ఇంకో ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇచ్చుడేంది, ఇదో విచిత్రం అని మనోళ్ళు మాట్లాడతారు. మనోళ్ళు ఎవ్వరు ఈ అంశం మాట్లాడలేదు కాబట్టి నేను ఈ అంశం తీసుకున్నా. ఒక్క బనకచెర్ల ప్రాజెక్టే కాదు, వాళ్ళకు తుంగభద్ర నుంచి వెళ్ళి సుంకేసుల మీదుగా కేసీ కెనాల్ అని పోతుంది, కర్నూలు కడప కెనాల్. దాన్ని మల్యాల దగ్గర ఒక లిఫ్ట్ పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ అని దాంతో లింక్ చేసుకున్నారు. పోతిరెడ్డిపాడుకు 1,500 క్యూసెక్లకు అవకాశం ఇస్తే 11,500 క్యూసెక్లకు వెంట్లు పెట్టుకున్నారు. తర్వాత 44,000 పెంచారు, దాన్ని 80,000 చేస్తున్నారు. దానికి అదనంగా 3 టీఎంసీలు తీసుకుపోయేటట్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పట్టిండ్రు. అంతే, ఇదంతా ఒక బ్యాకప్ సిస్టమ్. రాయలసీమలో 326 టీఎంసీల కెపాసిటీతోని వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకున్నారు. అందులో కొన్ని ఆర్టిఫిషియల్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ అంటే అక్కడ ఏం నది ఉండదు, వాటినే కట్టుకున్నారు. మనం ఒక 50 టీఎంసీలతో ఒక మల్లన సాగర్ అని హైదరాబాద్కు బాగా, అంటే రేపు ఇండస్ట్రీస్ అవసరాలు ఉంటాయి, తాగునీళ్ళు ఉంటాయి అని మనం ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కడితే దాంతో భూకంపాలు వస్తాయని, ఇంకేమో వస్తాయని రకరకాలుగా ప్రచారం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పుడు ఏం చేస్తుండు, ఇంతకుముందు బొల్లాపల్లి రిజర్వాయర్, ఇప్పుడు ఈ బనకచెర్ల లింక్లో జగన్ దాన్ని 200 టీఎంసీలకు ప్రపోజ్ చేస్తే వీళ్ళు ఒక 150 టీఎంసీలకు తగ్గించుకున్నారు. దాన్ని వాళ్ళు తగ్గిస్తలేరు, ఎక్కడ తగ్గిస్తలేరు. అది 80,000 కోట్ల ప్రాజెక్టు కాదు, 1,20,000 కోట్ల ప్రాజెక్టు. అప్పుడే దానికి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ అని ఒక ఎస్పీవి, ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు లోన్లు తెచ్చుకోవడానికి. ఒక ఎస్పీవి కార్పొరేషన్ పెట్టిండ్రు. ఇప్పుడు లోన్లు తెచ్చుకుంటారు, ఆ ప్రాజెక్టు కట్టుకుంటారు. మనం అంటే ఇప్పుడు పోతిరెడ్డిపాడుతో మనకున్న అనుభవాలను చూస్తే మనం ఆ ప్రాజెక్టును ఆపలేకపోతాం కావచ్చు, కానీ దాన్ని ప్రతి స్టాట్యూటరీ బాడీలో, ప్రతి స్టాట్యూటరీ కమిటీలో దాన్ని మనం ఎండగట్టాలి. ఒక ఇరిగేషన్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ పాలకులకు, తెలంగాణ పాలకులకు, మన దగ్గర మేధావులకు, ఆంధ్ర మేధావులకు మధ్య చాలా వేరియేషన్ ఉంది. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ ఇరిగేషన్ మీద అంటే స్టడీ చేస్తున్నా, రాస్తున్నా. కొన్ని వందల స్టోరీలు రాసిన నేను. తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద రాసిన, తెలంగాణ ప్రాజెక్టుల నిర్లక్ష్యం మీద రాసిన. అయితే మొత్తంగా ఇప్పుడు వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ పెట్టినారు ఓ 4,000-5,000 కోట్లతోని. 1 ఎకరం కొత్త ఆయకట్లేదు, 5,000 కోట్లతో ప్రాజెక్ట్ చేశారు. మనము కింద మీద మహారాష్ట్ర నుంచి నీళ్ళు రావేమో అని 2,000 కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్ పునరుజ్జీవం కట్టుకున్నాం. ఇది వృధా, ఇది దండుగా అని అందరు చెప్తారు. వాళ్ళు 5,000 కోట్లు పెట్టి ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకు, దానికి అసలు ఎలా ఉన్న ఆయకట్టుకు దానికి ఎలాంటి రక్షణలు లేవు, వాళ్ళకి ఎలాంటి ట్రిబ్యునల్ కేటాయింపు లేవు. పెన్నా బేసిన్ నీళ్ళు ఉండవు. 326 టీఎంసీలు రిజర్వాయర్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఒక 150 టీఎంసీలు రిజర్వాయర్ కడుతున్నారు. 1,20,000 కోట్లతోటి. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి, కృష్ణా డెల్టా ఉంటుంది. కృష్ణా డెల్టాకు ఒక బ్యాకప్ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు పులిచింతల. అంటే ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు లేకపోతే పులిచింతలకే నీళ్ళు ఇస్తారు. దానికే ఆ కృష్ణా డెల్టాకే ఆల్రెడీ పట్టిసీమ పోలవరం రైట్ కెనాల్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు అదే పోలవరం రైట్ కెనాల్ని ఒక 4 టీఎంసీలు పోయేటట్టు భారీగా విస్తరించుకొని దాన్ని తీసుకుపోతున్నారు. అక్కడి నుంచి 200 టీఎంసీలు డైవర్ట్ చేస్తున్నారు. మనం కింద నీళ్లు పోతున్నాయి, అవి మనవి కావు. శబరిలో వచ్చే నీళ్ళని ఎత్తుకపోతున్నారు వాళ్ళు. ఒక 550 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి శబరిలో. ఆ 550 టీఎంసీలు ఎత్తుకపోయడానికి వాళ్ళు ఒక ప్రణాళిక రచించుకున్నారు. ఆ ప్రణాళికను మనం అడ్డుకోవాలి. మనం అక్కడ 200 టీఎంసీలను మనం సప్లిమెంట్ చేయాలి. మనకు నాగార్జున సాగర్కి ఎగువన మనకు కృష్ణాలో నికర జలాలు ఆల్రెడీ బచావత్ ఒక 80 టీఎంసీలకి ఒక ఆల్రెడీ అవార్డు ఉంది. దాన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళు మళ్లించే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఆ 200 టీఎంసీలకు సమానంగా ఎగువ రాష్ట్రాలు, మనం ఒక్కలమే కాదు, మనతో పాటు కర్ణాటకకు, మహారాష్ట్రకు వాళ్ళు మనకి ఎన్ని కాళ్ళ కట్టెలు పెట్టినా కానీ వాళ్ళకు నీళ్ళు దక్కుతాయి. అలా వీళ్ళు మళ్లించే నీళ్ళలో వాళ్ళకు నీళ్ళు దక్కుతాయి. అట్లనే రేపు గోదావరి ట్రిబ్యునల్ కూడా రాబోతుంది. గోదావరి ట్రిబ్యునల్ వచ్చినప్పుడు వాళ్ళు పోలవరం రైట్ కెనాలే కాదు, పోలవరం లెఫ్ట్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని అక్కడ వైజాగ్కి నీటి భద్రతతో పాటు అనేక ఇండస్ట్రీస్ తేవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా
పోలవరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి విపరీతమైన నీటి వినియోగానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనమేమో మన ఎండిపోయిన పొలాలకు మనం ప్రాజెక్టులు కట్టుకుంటే వీటి మీద మనోళ్ళే గ్రీన్ ట్రిబ్యునల్కి పోతారు, మనోళ్ళే సుప్రీంకోర్టుకు పోతారు, మనోళ్ళే హైకోర్టుకు పోతారు, మనోళ్ళే కేంద్రానికి కంప్లైంట్లు చేస్తారు, మనోళ్ళే కాలాల కట్టెలు పెడతారు. ఇక్కడ ఏ ఒక్క ప్రాజెక్టును జగన్ చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు పట్టుకోలే, చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టు వ్యతిరేకంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. కానీ మనం తెలంగాణలో మన గొంతు తడుపుకోవడానికి, మనం నీళ్లు తాగడానికి నిజంగా చెప్తున్నా కాళేశ్వరాన్ని దాని బ్యూటీని మనం ఉపయోగించుకుంటే ఈ నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యకి మనం శాశ్వత పరిష్కారం చూపించవచ్చు. మనం ఇంకా ఎఫెక్టివ్గా కాళేశ్వరం వాడుకుంటే ఈ బస్వాపూర్ నుంచి నేషనల్ హైవే ఆ రైల్వే ట్రాక్ దాటిచ్చేసి మూసిలో పడేయచ్చు డైరెక్ట్ తీసుకుపోయి గోదావరి నీళ్లను. ఇట్లా ఇక్కడ షామీర్పేట లేక్ నుంచి పట్టుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి ఈ జంట జలాశయాల నుంచి పట్టుకొచ్చి ఈ పైన వేయచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇది ఆల్రెడీ మల్లన్న సాగర్ నుంచి 7,000 కోట్లు పెట్టి చేస్తా అని చెప్తున్నారు. కింద కూడా వాడుకునే అవకాశం ఉంది. ఒక తాగునీళ్ళు ఇస్తేనే ఫ్లోరోసిస్ పోదు, మనం సాగునీళ్ళు కూడా ఇవ్వాలి. ఆ నీళ్లు కొన్ని ఏళ్ల పాటు భూమిని ఇంకాలే, అట్లా అప్పుడే ఫ్లోరోసిస్ పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా తెలంగాణకు జీవధార. దాన్ని వాడుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో వాళ్ళకు హక్కులే నీళ్ళను వాడుకోవడానికి అవి వరద జలాలని చెప్పి వాళ్ళు హక్కుల కోసం తనలాడుతున్నారు, కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. మనం ఉన్న ప్రాజెక్టులను ఏడాది నుంచి ఎండబెట్టినాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమొచ్చింది అంటే, మా ఊరు కాకతీయ కెనాల్కు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ఊరికి మీద కాకతీయ కెనాల్ ఉంటుంది. నేను ఎన్నడూ చూలే యాసంగిలా కాకతీయ కెనాల్ ఆగకుండా పోడు. ఒక 100 నుంచి 110 రోజులు అంటే ఎప్పుడు డిసెంబర్ నుంచి వెళ్ళి మార్చ్ ఎండింగ్ వరకు కాకతీయ కెనాల్ ఆగకుండా పారింది. అందుకే కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటకు నీళ్ళు వచ్చినాయి. ఆ సోయి వీళ్ళకు మిస్ అయింది కాబట్టి నిరుడు యాసంగి 3 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో. ఇప్పటికైనా ఉన్న వాటిని అంటే ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో నిజంగానే మేడిగడ్డలో కొంత లోపం ఉంది, దాన్ని సరిదిద్దుకోవచ్చు. సవరించుకోలేని లోపం కాదు, అదేం పుట్టకపోయే ప్రాజెక్టు కాదు. ఇప్పటికైనా భేషజాలు మాని తెలంగాణ నీటి హక్కుల కోసం అందరూ ఒక్కటి కావాలి. మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దయచేసి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడద్దు. మన హక్కుల సాధన కోసం మనం అందరం కలిసి గొంతెత్తితే తప్ప కృష్ణా గోదావరి జలాలలో మనం హక్కులు సాధించలేం. అప్పటి వరకు మీ అందరితోటి నేను ఇప్పటి వరకు మొన్నటి వరకు రేపటి నుంచి కూడా రాస్తూనే ఉంటాను, రాయకుండా లేను. నేను జర్నలిస్ట్గానే ఉన్నా, ప్రొఫెషనల్ జర్నలిస్ట్గానే ఉన్నా. రేపు తెలంగాణ జాగృతితోని నేను ఎక్కడికైనా కలిసి వస్తా, ఎంత దూరమైనా వచ్చి మీతో పాటు కలిసి పనిచేస్తా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్.